మూవీలో నార్మల్గా బెనారస్, కంచిపట్టు, పాడ చెప్తూ ఉంటే మాకు 2 సెకండ్లు పెట్టుకున్నారు. నేను ఇంకా 3 గుర్తుపెట్టుకున్నాను. మీరు చెప్పిన లిస్ట్ ఎంత ఉంది, అది ఎన్నిసార్లు చూసినా సరే. తింది ఇంకొక డైలాగ్ కూడా, అది చాలా మంది ఎక్కువ ఇష్టపడతారు. అంటే టీజర్ లో రిలీజ్ చేసాం కనుక అది ఉంది. నేను వంకాయ పుచ్చిపోయిన వంకాయ ఏంటి అని, అది అదొక డైలాగ్ కూడా తింది బాగా ఇష్టపడతారు ఆడియన్స్. పుచ్చిపోయిన వంకాయ ఎలా ఇచ్చేస్తారు, పుచ్చిపోయిన వంకాయ ఎలా ఇచ్చేస్తారు అంటారు. పుచ్చిపోయింది ఎలా ఇస్తారు, మంచిగా వచ్చేది. అంటే ఐడియా ఏంటంటే వంకాయలు మిగిలిపోయిన లాస్ట్ లో ఉన్న తక్కువ డబ్బులకి ఇచ్చేస్తా ఉంటారు కుప్పుగా. అది ఐడియా అనమాట. ఈ అమ్మాయి ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఆ తప్ప అది సినిమాలో లేదు, తనకు చాలా ఇష్టమైన డైలాగ్. అది చెప్పారు ఆ స్లాంగ్ లో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన టీజర్ లో కన్యాకుమారికి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి అనమాట. అయితే తను సేల్స్ గర్ల్, తను షాపింగ్ మాల్లో ఒక ఆయన అడుగుతాడు, మేనేజర్ అడుగుతాడు, కన్యాకుమారి సంబంధాలు వస్తున్నాయి ఏంటి అని అడిగితే చిల్సే కన్యాకుమారి ఎలాంటి సంబంధాలు వస్తున్నాయి, మనం మిగిలిపోయిన సీర్లన్నీ కుప్పేసి డిస్కౌంట్లు అమ్మేస్తాం చూడండి, అన్ని అలాంటి సంబంధాలే. కొంచెం ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవుతున్నట్టుంది. కానీ ఆ ఫ్లేవర్ స్క్రీన్ మీద చూసినంత సేపు ఒక డిఫరెంట్గా ఉంది.